సుమతి ఒక సాధారణ స్త్రీ పేరు. కాని ఆ పేరులో దాగి ఉన్నది అసాధారణమైన త్యాగం. కుష్ఠువ్యాధితో బాధపడుతున్న భర్త కౌశికుడు. నడవలేని స్థితి. జీవితం మొత్తం బాధే. కాని సుమతి దృష్టిలో అతడు రోగి కాదు, అతడే ఆమె దేవుడు. రోజూ అతని సేవలోనే ఆమె శ్వాస సాగేది. బాధలోనూ అపహాస్యంలోనూ ఆమె మనసులో మాత్రం భర్తపై ప్రేమ తగ్గలేదు. ఒకరోజు ఆ ప్రేమనే పరీక్షించే క్షణం వచ్చింది. మోహానికి లోనైన కౌశికుడు ఒక వేశ్య ఇంటికి తీసుకెళ్లమని సుమతిని కోరాడు. లోకమైతే ఆగిపోయేది, కాని సుమతి కాదు. పతిని దైవంగా భావించిన ఆమె ప్రశ్నించలేదు, విమర్శించలేదు. తన భుజాలపై అతడిని మోస్తూ చీకటిలో ముందుకు నడిచింది. వర్షం కురుస్తోంది, దారి కనిపించడం లేదు. అలా నడుస్తుండగా ఆ గంప అనుకోకుండా తపస్సులో ఉన్న మాండవ్య మహర్షిని తాకింది. తపస్సు భంగం కలిగిందని ఆగ్రహించిన ముని ఒక శాపమిచ్చాడు. సూర్యోదయం కాగానే నీ భర్త మరణిస్తాడు. ఆ మాట విన్న సుమతి కన్నీరు కార్చలేదు, భయపడలేదు. ఆమె శక్తి, ఆమె పాతివ్రత్యం. శాంతంగా ఆమె పలికింది, అయితే రేపు సూర్యుడు ఉదయించకూడదు. అంతే. కాలం స్తంభించింది. సూర్యుడు లేడు. యజ్ఞాలాగిపోయాయి. సృష్టి మొత్తం చీకటిలో మునిగింది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ అసాధారణ పరిస్థితేంటి అని ఆలోచించారు. వారికి ఒకే పేరు గుర్తుకొచ్చింది, అనసూయదేవి. గొప్ప పతివ్రత, ధర్మానికి ప్రతిరూపం. అనసూయదేవి సుమతి వద్దకొచ్చింది. ఆమె త్యాగాన్ని గౌరవించింది. ఆమె సంకల్పాన్ని తక్కువ చేయలేదు. కేవలం ప్రేమతో ఇలా చెప్పింది, నీ ధర్మం గొప్పది అమ్మా, కాని సృష్టి క్రమం కూడా ధర్మమే. ఆ మాటలకు కరిగిన సుమతి సూర్యోదయానికి అంగీకరించింది. సూర్యుడు ఉదయించాడు. శాపం ఫలించింది. కౌశికుడు క్షణం పాటు మరణించాడు. అదే క్షణంలో అనసూయదేవి తపోశక్తి ప్రకాశించింది. మరణం వెనక్కి తగ్గింది. కౌశికుడు తిరిగి జీవించాడు. కుష్ఠువ్యాధి నశించింది. నవయౌవనం ప్రసాదించబడింది. ఈ కథ మనకు ఒకటి నేర్పుతుంది. బలం ఆయుధంలో కాదు, అధికారం పదవిలో కాదు. నిశ్చలమైన సంకల్పం, నిష్కల్మషమైన ధర్మం ఉంటే సాధారణ మనిషి కూడా కాలాన్నే ఆపగలడు. ఇది సుమతి కథ. త్యాగం మాట్లాడని మహాకావ్యం.